अस्सलाम वालेकुम, హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. మొగలాయి మటన్ కర్రీ. ఈ ప్రాసెస్ కోసం ముందుగానే మనం మటన్ని ముక్కలు కొట్టించాక చక్కగా వాష్ చేసి పెట్టాము. దీంట్లోనే మనం మెయిన్గా ఈ మొగలాయి మటన్ కర్రీలో ఏంటంటే మనం జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేస్తాం. మనం జీడిపప్పు పేస్ట్ని ముందుగానే పట్టి పెట్టాము. ముందుగానే మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసి పెట్టాం. ఇదే బ్రౌన్ ఆనియన్స్లో మనం పచ్చిమిర్చి, లవంగాలు, యాలకులు ఇవన్నీ యాడ్ చేసి దీన్ని కూడా ఒక పేస్ట్గా చేస్తాం అన్నమాట. బ్రౌన్ ఆనియన్స్లో ఇవన్నీ యాడ్ చేశాక పచ్చిమిర్చి, యాలకులు, లవంగాలన్నీ యాడ్ చేశాక దీన్ని కూడా మనం ఒక ఫైన్ పేస్ట్ చేద్దాం. అదే పేస్ట్ని మనం రెసిపీలో యూజ్ చేద్దాం. ఈ పేస్ట్తో పాటు దీంట్లో మనం ఉప్పు, కారం, పసుపు, ఇంకా నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటితో పాటు కొన్ని పౌడర్స్ కూడా వాడతాము. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా పొడి. దీంట్లో నేను కొన్ని రా స్పైసెస్ కూడా వాడతాం. బే లీఫ్, బిర్యానీ ఆకు, దాని తర్వాత పట్టా, సినమన్. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని వాడి మనం ఈరోజు మొగలాయి చాలా టేస్టీ మొగలాయి రెసిపీ మీకు చూపించబోతున్నాం. ఆ ప్రాసెస్ వెంటనే స్టార్ట్ చేసేద్దాం. మొగలాయి మటన్ రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఏదైతే మనం మటన్ని చక్కగా వాష్ చేసి పెట్టుకున్నామో దీన్నే ముందుగా మనం మ్యారినేట్ చేద్దాం. మ్యారినేషన్ ప్రాసెస్ కోసం ముందుగా కొంచెం పసుపు యాడ్ చేశాను. దాంతోపాటు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, దీంట్లోనే మనం కొంచెం ఉప్పు కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసేద్దాం. జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా పొడి. వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత వీటన్నింటిని చక్కగా మిక్స్ చేసి 1 గంట పాటు పక్కకు పెడదాం. మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం దీంట్లోనే మనం నెయ్యి యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం స్వచ్ఛమైన నెయ్యి యాడ్ చేద్దాం. నెయ్యి ఇంకా ఆయిల్ కూడా వేడైపోయింది. దీంట్లోనే మనం పట్టా, ఈ బిర్యానీ ఆకు ఏదైతే ఉందో అది వేయించుతాం. దీంట్లోనే మనం చక్కగా వేగాక ఏదైతే ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో మటన్, అది దీంట్లో యాడ్ చేద్దాం. చక్కగా ఆయిల్లో, నేతిలో మటన్ని కాసేపు వేయించుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం.
బగారా రైస్ ప్రాసెస్ కోసం దీంట్లోనే మనం నూనెతో పాటు నెయ్యి కూడా యాడ్ చేద్దాం. ప్యూర్ ఘీ. రా స్పైసెస్ యాడ్ చేద్దాం దీంట్లోనే, గరం మసాలాలు. వెంటనే దీంట్లో ఉల్లిగడ్డ యాడ్ చేద్దాం. ఉల్లిగడ్డ వేగుతున్నప్పుడే దీంట్లోనే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా దీంట్లోనే యాడ్ చేద్దాం. నూనెలో కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిర్చి గరం మసాలాలు చక్కగా వేగాక దీంట్లోనే మనం రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ఉప్పు యాడ్ చేద్దాం. ఒకసారి మిక్స్ చేశాక లిడ్ క్లోజ్ చేద్దాం. నీళ్లు పొంగేంత వరకు లిడ్ క్లోజ్ చేసి దీన్నే బాయిల్ చేద్దాం. మటన్ని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద వండాక దీంట్లోనే మనం టమాటో పేస్ట్ యాడ్ చేద్దాం. టమాటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత ఏదైతే మనం టమాటో పేస్ట్ యాడ్ చేసామో మటన్ చక్కగా వేగుతున్నప్పుడే ఒక 2-3 మినిట్స్ తర్వాత దీంట్లోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ ఉల్లిపాయ పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ ఏదైతే ఉందో అది దీంట్లో యాడ్ చేద్దాం. ఉల్లిపాయ పేస్ట్ చక్కగా మటన్తో పాటు చక్కగా ఉడికాక దీంట్లోనే మనం ఏదైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో జీడిపప్పు పేస్ట్, క్యాష్యూ నట్స్ పేస్ట్ అది దీంట్లో యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ముందుగానే వేడి చేసి పెట్టుకున్న వాటర్ యాడ్ చేద్దాం. నలభై నిమిషాల పాటు దీన్ని కంటిన్యూస్గా బాయిల్ చేసాం. మటన్ కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. మటన్ ఎంత యమ్మీగా ఉందో చూపిస్తాను.
మీకు కూడా ఇలాగే పిల్లలకి ఏదైనా సాయం చేయాలని అనిపిస్తే టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అందరం కలిసి ఈ మంచి కాజ్ కోసం పనిచేద్దాం. నమస్తే.